హలో నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగస్తుల్ని తన సామాజిక వర్గం అయ్యుంటే చాలు ఎక్కడి నుంచైనా సరే డిప్యుటేషన్ మీద తీసుకొచ్చుకున్నారు. అంతేకాదు ఆయనది చెప్పింది చెప్పినట్టు చేసేటువంటి వాళ్ళు మాత్రమే ఎంపిక చేసుకున్నారు. అలాంటి వాళ్ళల్లో ఇప్పుడు ప్రతాప్ రెడ్డి ఒకరు. ఆయన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా భుజాన మోస్తూ ఉంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి వీరభక్తునిగా ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా ఎందుకు భుజాల మీద ఎక్కించుకొని మోస్తూ ఉంది అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అసలు ఇంతకీ ఎవరు ఈ ప్రతాప్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి ఇతన్ని తీసుకొచ్చారు అనేది ఒకసారి పరిశీలిద్దాం. సో ప్రతాప్ రెడ్డి 2019కి ముందు తెలంగాణలో పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణలో పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్గా ఈయన ఉన్నారు, జేడీగా. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాడు ప్రతాప్ రెడ్డి. తెలంగాణలో పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్గా ఉంటూ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి ప్రతాప్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డి అనేక రకాలుగా ప్రయత్నం చేశారు ఈ అధికారి. డిప్యుటేషన్ మీద ఏపీకి తీసుకొచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ప్రతిఫలంగా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ప్రతాప్ రెడ్డి పనిచేశారు కాబట్టి దానికి ప్రతిఫలంగా తెలంగాణలో పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్కి డిప్యుటేషన్ మీద జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి వైసీపీకి పనిచేసినందుకు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి సర్వశక్తులు ఒడినందుకు ప్రతాప్ రెడ్డికి ఏపీఐఐసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ని ఇచ్చారు. ఏపీఐఐసి అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో. ఏపీఐఐసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆయన ఏపీలో తన కెరీర్ను ప్రారంభించారు డిప్యుటేషన్ మీద వెళ్ళి. సో ఏపీఐఐసిసిలో ఇంటీరియర్ డెకరేషన్ పేరుతోటి 12 కోట్ల రూపాయలు బిల్లులు చేశారు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. దానికి ఇంటీరియర్ డెకరేషన్ కోసం 12 కోట్ల రూపాయలు, ఇంటీరియర్ డెకరేషన్కి 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అని అంటే ఏ స్థాయిలో ప్రతాప్ రెడ్డి దుర్వినియోగం చేశారు అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంటీరియర్కి 12 కోట్లు మంచినీళ్ళ ప్రయాణాలు ఖర్చు పెట్టారండి. అప్పుడే ప్రతాప్ రెడ్డి తీరు మీద ఏపీఐఏసీ ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమైంది. ఆయన 12 కోట్ల రూపాయలు పెట్టి ఎప్పుడైతే ఇంటీరియర్ ఏర్పాటు చేసుకున్నారో అప్పుడే ఏపీఐఏసీసీలో ఉండేటువంటి ఉద్యోగులు ఒక రకంగా ప్రతాప్ రెడ్డి మీద నిరసన వ్యక్తం చేశారు. అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అప్పట్లో ప్రతాప్ రెడ్డిని ఏమి చేయలేకపోయారు. సొంత సామాజిక వర్గం, పైగా జగన్మోహన్ రెడ్డి ఇష్టపూర్వకంగా తెలంగాణ నుంచి తీసుకొచ్చుకున్నటువంటి అధికారి కాబట్టి ఆయన ఆడింది ఆట పాడింది పాటగా జరిగిపోయింది ఏపీఐఐసిలో అప్పట్లో. సో ప్రతాప్ రెడ్డిని విధుల నుంచి ఏపీఐసి తొలగించినటువంటి ఏపీఐసి డైరెక్టర్, అప్పట్లో డైరెక్టర్గా ఉన్నటువంటి ఆయన ప్రతాప్ రెడ్డిని విధుల నుంచి తొలగించారు. ఎందుకు? 12 కోట్లు పెట్టి ఇంటీరియర్ డెకరేషన్ చేశారు కాబట్టి. సో వైసీపీ పెద్దల దగ్గర పలుకుబడి ఉంది కాబట్టి ఆయన ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అలాగే ఎండీ అయ్యాడు. ఏపీఐఐసిసి నుంచి ఆయన 12 కోట్ల రూపాయల ఇంటీరియర్ డెకరేషన్ ఖర్చు పెట్టారు కాబట్టి ఆ సందర్భంగా నిరసన వ్యక్తమైంది కాబట్టి వాస్తవంగా డిస్మిస్ చేయాలి ఆయన్ని, లేదా సస్పెండ్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? ఆ రోజు సొంత సామాజిక వర్గం కాబట్టి ప్రతాప్ రెడ్డిది ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అలాగే ఎండీ పోస్ట్ని కట్టబెట్టింది. ఇక అక్కడి నుంచి ఆయన ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్లో తన హవాని ప్రారంభించారు. ప్రతాప్ రెడ్డి చేరే సమయానికి ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్లో 40 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండేవి. ప్రతాప్ రెడ్డి ఛార్జ్ తీసుకునే నాటికి ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్లో ఆ 40 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లని దుర్వినియోగం చేశాడు. దుర్వినియోగం చేసి అక్కడ ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్లో పనిచేసిన ఉద్యోగులకి జీతాలు కూడా నెల ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చాడు ఈ ప్రతాప్ రెడ్డి. సో ఏపీఐఏసీ నుంచి ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్లో ఈయన మరొక దుర్వినియోగం పాల్పడ్డారు. ఈ 2 చోట్ల ఆరోపణలు విమర్శలు ఎదుర్కొన్నటువంటి ప్రతాప్ రెడ్డికి రామాయపట్నం పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఇఓగా నియమించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంటే ఏపీఐఐసిసిలో ఆరోపణలు వస్తే ఆయన తీసుకొచ్చి ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అలాగే ఎండీని చేసింది.
అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఉన్న 40 కోట్లుని మింగేశారు, జీతాలకు కూడా లేకుండా చేస్తే ఆయన్ని సస్పెండ్ చేయకుండా, ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఆయనకి రామాయణపట్నం పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈఓగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ నియమించింది. ఆ తర్వాత ఆయన ఏం చేశారు, రామాయణపట్నం పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రా, ఆయన యొక్క కనుసన్నలు, ఆయన యొక్క ప్రమేయంతో అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాకి ఈ రామాయపట్నం పోర్టు నిర్మాణ కాంట్రాక్టు వచ్చింది అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే ఏపీఐఏసీసీలో ఆరోపణలు వచ్చాయి, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్లో ఆరోపణలు వచ్చాయి. తర్వాత రామాయపట్నం పోర్టుకి ఆయన్ని బదిలీ చేసిన తర్వాత రామాయపట్నం పోర్టు నిర్మాణం సంబంధించిన కాంట్రాక్ట్ని అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాకి ఇప్పించడంలో కూడా ఆయన ప్రమేయం ఉందని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆయన అప్పట్లో. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతాప్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డారు. 2019లో తెలంగాణలో ఉండి పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేయడానికి ప్రతాప్ రెడ్డి ప్రయత్నం చేశారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. సచివాలయ వర్గాల్లో కూడా అదే టాక్ నడుస్తూ ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతాప్ రెడ్డిని శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు, లేదంటే ఆయన సస్పెండ్ చేస్తారు, లేదంటే ఆయనకి అప్రాధాన్యత పోస్టులకు పంపిస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతాప్ రెడ్డికి అదనంగా మరొక పోస్ట్ ఇచ్చారు. ఇది రామాయపట్నం పోర్టు కాకుండా ఇంకా అదనంగా మరొక పోర్టుని కూడా అప్పచెప్పారు. అది ఆ పోర్టు ఏంటంటే మచిలీపట్నం పోర్టు. మచిలీపట్నం పోర్టు డైరెక్టర్గా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఆయన నియమించింది. సో డిప్యుటేషన్ కాలం జనరల్గా 2 years మాత్రమే ఉంటుంది. కాలం 5 ఏళ్ళు దాటిపోయింది. డిప్యుటేషన్ కాలం అంటే 2-3 సార్లు డిప్యుటేషన్ గడువు పెంచుతూ పోతూ ఉన్నారు. ఇప్పుడు 5 ఏళ్ళు దాటిపోయింది తెలంగాణ నుంచి ఆయన డిప్యుటేషన్ మీద వెళ్ళి. అయినప్పటికీ తెలంగాణకి పంపాలని చెప్పి పరిశ్రమల శాఖ తెలంగాణ లేఖ రాసింది, తిరిగి ప్రతాప్ రెడ్డిని పంపించమని చెప్పి. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయనకి రామాయపట్నం పోర్టు అదనంగా మచిలీపట్నం పోర్టు సంబంధించినటువంటి బాధ్యతలను కూడా అప్పచెప్పింది. సో ప్రతాప్ రెడ్డి డిప్యుటేషన్ మరో 2 ఏళ్ళు పొడిగించాలని చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి డిప్యుటేషన్ మీద వెళ్ళాడు ఆయన. ఇప్పుడు తెలంగాణ పరిశ్రమల శాఖ ఆయన్ని మళ్ళీ మీరు మాకు పంపించండి అని చెప్పి లెటర్ రాస్తే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉండేటువంటి ఒక మంత్రి ప్రతాప్ రెడ్డిని అక్కడే ఉంచేలాగా లాబింగ్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రతాప్ రెడ్డి ఏ స్థాయిలో ఆయన లాబింగ్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఏ విధంగా కీలకంగా ఆయన మారారు అనేదానికి నిదర్శనం. సో కాబట్టి ప్రతాప్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఆ డిపార్ట్మెంట్లో ఆరోపణలు విమర్శలు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయనకి కీలకమైనటువంటి పోస్టులు, గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి బాధ్యతల కంటే కూడా ఇంకా బరువైనటువంటి బాధ్యతలు, అలాగే ప్రాధాన్యత ఉన్నటువంటి బాధ్యతలను అప్పచెప్పారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి అనేది వినిపిస్తుంది. సరే, కారణం ఏమైనప్పటికీ కూడా ప్రతాప్ రెడ్డి హిస్టరీని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చూసిందా లేదా అనే దాని మీద సచివాలయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. ఇంతకీ ఈ ప్రతాప్ రెడ్డి వెనక ఉన్నటువంటి మంత్రి ఎవరు అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు.